మోక్ష, నీకేమిటి రామాయణం అంటే చాలా ఇష్టమా? కొన్ని క్వశ్చన్స్ అడిగితే చెప్తావా? ఓకే. దశరథ మహారాజుకి ఎంతమంది వైఫ్స్ ఉన్నారు? 3. ఓహో, వాళ్ళ పేర్లేంటి? కైకాంతి, సుమిత్ర, కౌతల్య. ఓహో, వెరీ గుడ్. వాళ్ళ ముగ్గురికి ఎంతమంది పిల్లలు ఉన్నారు? కౌతల్యకి జయ శ్రీరామ్, సుమిత్రకి? కైకాంతికి భరత్, కైక సుమిత్రకి ఆంటీయా? లక్ష్మణ శత్రుఘ్న. వెరీ గుడ్. లక్ష్మణ శత్రుఘ్న. కైక ఆంటీయా? ఓహో, మరి ఆంటీయే కదా ఆవిడ, కరెక్టే. సరే కానీ ఇప్పుడు వాళ్ళకి కిడ్స్ లేరు, బేబీస్ లేరు అని చెప్పి యాగం చేయమని ఎవరు చెప్పారు? విశ్వామిత్ర. విశ్వామిత్ర వచిత్త, కరెక్టే. ఇంకా మీరు క్వశ్చన్స్ మీరే అడగాలి, మీకు తెలుసు కాబట్టి. అమ్మ అడుగుతుంది, చెప్పాలి ఇప్పుడు. చెప్పు. రామ్ వాళ్ళ డైనాసిటీ ఏంటి నాన్న? రఘువంశం. రామాయణం ఎవరు రాశారు? వాల్మీకి. రామ్ బర్త్ ప్లేస్ ఏంటి? అయోధ్య. అయోధ్యకి కింగ్ ఎవరు? దశరథుడు. దశరథుడికి ఎంతమంది వైఫ్స్ ఉన్నారు? 3. ఇందాక చెప్పేసాం కదా నేమ్స్ అన్ని. సరే, వాళ్ళ బేబీస్ గురించి కూడా చెప్పాం. ఇప్పుడు సీత గురించి చెప్దామా? సీత వాళ్ళ ప్లేస్ ఏది? మిథిల. మిథిలకి కింగ్ ఎవరు? జనక. సీత వాళ్ళ మమ్మీ పేరేంటి? సునైన. ఎంతమంది సిస్టర్స్ ఉన్నారు సీతకి? 3. చెప్పు, వాళ్ళ నేమ్స్ ఏంటో చెప్పు. ఊర్మిళ, మానవి, శతకీర్తి. అబ్బా, నీకు నిజంగానే ఎవరు నేర్పించారు ఇది? నిజంగానే స్వప్నిక ఎవరు నేర్పించారు? డాడీ. నేనే చెప్పాను. కాదు, బేబీ చెప్పింది కరెక్ట్ కదా మేడం. ఎవరు నేర్పించారు మోక్ష నీకు క్వశ్చన్స్ అన్ని? నువ్వు. అంతే. సరే కానీ మోక్ష, నువ్వు స్కూల్కి వెళ్తావా? ఓకే. స్కూల్లో మరి మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పావా ఈ విషయాలన్నీ? ఏమంటారు వాళ్ళు? మంచోడు అంటే మంచోడు అంటారా? టీచర్స్ ఏమంటారు చెప్పు? సీత కూడా మంచోడే అంటాడు. ఓ, వెరీ గుడ్. అయితే మోక్ష, నీకు ఎన్నేళ్ళు ఇప్పుడు? 3. ఓకే. నువ్వు ఏ స్కూల్కి వెళ్తావు? భారతీయ విద్యాభవన్. భారతీయ అనడానికి కూడా నీకు ఇంకా బుజ్జి బుజ్జి మాటలే. భారతీయ విద్యాభవన్ అంటున్నావు. పైన ఫ్లోర్ అవుతున్నాను నేను. 5th ఫ్లోర్లో మేడం. మొన్నటి దాకా నర్సరీ కింద, ఇప్పుడు 5th ఫ్లోర్కి వచ్చానని చెప్పి. 5th ఫ్లోర్కి వచ్చేసావా? ఓకే.